న్యాయ వ్యవస్థలో మనం అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చూస్తూ ఉంటాం. వింత తీర్పులను కూడా వింటూ ఉంటాం. తాజాగా అలాంటి ఒక తీర్పు బయటకు వచ్చింది. 1990లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ అనే ఒక జిల్లాలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ₹500 లంచం తీసుకుంటూ పోలీసులు పట్టుబడ్డాడు. పోలీసులు పట్టుబడితే అతను ఏం చేశారంటే వెంటనే వాళ్ళు కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసు కొనసాగుతూనే ఉంది. వివిధ దశల్లో ఆ కేసు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. 1990లో అతనికి కేసు పెట్టి జైలుకు పంపించిన తర్వాత, రిమాండ్కి పంపించిన తర్వాత దానిపైన అతను సవాల్ చేశాడు, బెయిల్ తెచ్చుకున్నాడు, బయటకు వచ్చాడు. ఆ కేసు పైన అతను ఫైట్ చేస్తూనే ఉన్నాడు. చివరకు 2006లో 1990 నుంచి 2006 వరకు సెషన్స్ కోర్టులో దానిపైన విచారణ జరిగింది. సెషన్స్ కోర్టు అతనికి 2006లో 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2006లో శిక్ష విధించిన తర్వాత అతను ఆ తీర్పుతో ఏకీభవించకుండా పైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. ఎప్పుడు 2012లో హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో కూడా దీనిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగి 2012లో హైకోర్టు సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. అంటే 2 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేసింది. 2012లో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అతను ఖాతరు చేయలేదు. దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2012 నుంచి 2026 వరకు ఈ కేసు పైన సుప్రీంకోర్టులో వాయిదాలు విచారణ జరుగుతూనే వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు పైన తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే ఒకే ఒక్క కారణంతో అతని శిక్షను 1 ఏడాది పాటు తగ్గించింది. ఎందుకో తెలుసా? అతనికి ఇప్పుడు వయసు 75 ఏళ్ళు. 75 ఏళ్ళు అంటే అప్పట్లో 1990లో లంచం తీసుకున్నప్పుడు అతని వయసు దాదాపు 39 సంవత్సరాలు ఉండొచ్చు. 39-40. అంటే 40 ఏళ్ల వయసులో చేసిన ఒక తప్పు 75 ఏళ్ల వయసులో అతన్ని జైలుకు పంపేలా చేస్తుందన్నమాట. సుప్రీంకోర్టు ఒకే ఒక కారణంతో అతను తప్పు చేశాడు, ఖచ్చితంగా అతను శిక్ష అనుభవించాల్సిందే. అయితే అతని వయసును దృష్టిలో పెట్టుకొని మనం ఒక 1 ఏడాది పాటు రిలీఫ్ ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ శిక్షని 1 ఏడాది పాటు తగ్గించి 1 ఏడాది పాటు జైల్లో ఉండాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే అతను 2 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఒక 10 నెలల పాటు ఈ వయసులో అంటే 75 ఏళ్ల వయసులో అతను ఇప్పుడు జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే న్యాయసూత్రం ఒకటి ఉంది కదా, న్యాయం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అని. ఈ కేసులో మనకు అది మరోసారి